సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలలో మీ ఊర్లలో మీకు ఉండనే ఉండరు. మీ దుకాణమే బంద్ అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా మిత్రులారా, నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా. మన ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకనాడు మీరందరూ ఆలోచన చేయండి. ఇంటికి పోయినాక మీ నాయననో లేకపోతే నాయనమ్మనో తాతనో అడగండి. ఒకనాడు హైదరాబాద్ నుంచి మన షాద్నగర్ రావాలన్నా, కల్వకుర్తి పోవాలన్నా, పురాతన పట్టణం నుంచి రావాలంటే అక్కడ మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో కొట్లాట పెట్టి, కత్తులతో పడుచుకుంటుంటే, రక్తం చిందుతుంటే మన భూములు 10,000 కూడా ఎకరం ఎవరు అడగలే. కానీ 94 నుంచి 2014 వరకు 20 ఏళ్ళు మనం కష్టపడి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హార్డ్వేర్ పార్కులు ఈ ప్రాంతానికి తెస్తే ఇవాళ మన షాద్నగర్లో భూములు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లకి ఎకరం పోతుంది.